ఫ్రెండ్స్, డిష్ వాషర్ తీసుకుంటే లాభమా నష్టమా? డిష్ వాషర్ వల్ల యూజెస్ ఏంటి? ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉందండి. అంట్లు కడుక్కోవడానికి అయితే ఈజీగా ఉంది. మనం జాబ్కి వెళ్ళి హడావిడి ఇంటికి వచ్చాక కూడా బాక్సులన్నీ తీసి వేసుకుంటే చాలా షైనింగ్గా మెరుస్తాయి. ఎప్పుడు చూసినా కొత్త వాటిలానే ఉంటాయండి దీంట్లో వేయడం వల్ల. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉందండి. ఇదైతే మన స్పూన్స్ గంటెలు పెట్టుకోవడానికి ఈ హోల్డర్ ఇచ్చారండి. ఈ షెల్ఫ్లో అయితే మనకి అన్ని చాలా స్పూన్స్ పడతాయి. ఇంకా చూడండి, ఇలా ఎంత చెత్త ఉన్నా కూడా నీట్గా అవుతుందండి. కాకపోతే అన్నం మెతుకులు, కరివేపాకులు, తొక్కలు ఏమన్నా ఉంటే అవి తీసేసుకొని మనం సెట్ చేసుకోవాలండి. ఇక్కడైతే మనకి కప్స్ పెట్టుకోవడానికి, గ్లాసెస్ పెట్టుకోవడానికి ఇదండి. ఇప్పుడైతే నేను టబ్బు నిండా అంట్లు తీసుకున్నాను. ఒకసారి క్లోజ్ చేసుకుంటాను. దీంట్లో అయితే మనకి ఫ్యాన్స్ ఇచ్చారండి. కింద నుండి వాటర్ వస్తాయి. ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, ఆ పైన వాటర్ అక్కడి నుండి వస్తాయి. మనకైతే దీంట్లో టబ్బు నిండా పడతాయండి. ఇప్పుడైతే నేను అన్నీ పెట్టేస్తున్నాను. ప్లేట్ చూడండి ఎంత చెత్తగా ఉందో. ఎంత చెత్తగా ఉన్నా కూడా ఇందులో వేయడం వల్ల అయితే మనకి కొత్త వాటిలా అవుతాయండి. పెద్ద కుక్కర్ పెడుతున్నాను. ఎన్ని గిన్నెలైనా పెట్టుకోవచ్చు. అంటే దానికి ఫ్యాన్కి తగలకుండా సెట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లు చాలా ఉన్నవి. సింపుల్గానైతే అయిపోతుంది. అన్నం మెతుకులు, కరివేపాకులు ఇట్లా ఏమన్నా తొక్కలు ఉంటే మాత్రం రాకుండా చూసుకొని పెట్టుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఇడ్లీవి ఫస్ట్ అయితే మనం షింక్లో నుంచి డైరెక్ట్ వేయకుండా నీటిలో కలుపుకోవాలి. ప్లేట్స్, ఇది 14 ప్లేట్స్ మిషన్ అండి. ఎంప్లాయీస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా పనికొస్తుంది. ఎందుకంటే ఆ పని వచ్చి అవి కడిగేంత వరకు అయితే మనం టైం వేస్ట్ చేయలేము కదా. సో మనం ఇంట్లోనే పెట్టుకొని హ్యాపీగా వేసామా అంటే క్లీన్ అయిపోతాయండి. నేనైతే పెద్దవన్నీ ఇందులో పెట్టానండి. ఇది లోపలికి అనేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ఖాళీ ప్లేస్లో ఇంకో ఇడ్లీ బౌల్ ఉంది, ఇడ్లీ మూతుందండి, పెట్టేసి ఇప్పుడు లోపలికి అనేసుకొని ఇందులో అయితే చిన్నవి పెట్టుకుందామండి. చిన్నవి కటోరాలు, బౌల్స్, గ్లాసులు అయితే ఇందులో పెట్టుకోవాలి. ఫస్ట్ సింపుల్గా తీసినప్పుడే ఏం చెత్త లేకుండా చూసుకొని కడుక్కోవాలి. కొంచెం అలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నామంటే ఇన్ని పడుతాయి మనకి ఇందులో. ఇంకా ఖాళీ ఉందండి, నా దగ్గర అయితే ఉన్న అంట్లన్నీ పెట్టేసా. ఇందులో మనం ప్లాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే అది హాట్ రెసిస్టెన్స్ అయి ఉండాలి. మిగిలిన స్పూన్లు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. దీనికైతే ట్యాబ్లెట్స్ వస్తాయండి, డిష్ వాషర్ ట్యాబ్లెట్స్. ప్రజెంట్ నా దగ్గర ట్యాబ్లెట్స్ లేవు. పౌడర్ ఉంది, రిన్స్ లిక్విడ్ ఉందండి. ఇది క్రిస్టల్ రిన్స్ షేడ్, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి. ఇందులో వేసుకోవాలి.
ఇది ఒక్కసారి వేసామా అంటే మనకు ఒక 5 days వరకు వస్తుందండి రిన్స్. షైనింగ్ వస్తాయి కడిగినట్లు. నెక్స్ట్ ఇదైతే డిటర్జెంట్ అండి, డిష్ క్లీన్ డిటర్జెంట్. ఇది కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ. ఇంకొక స్పూన్ వస్తుంది, స్పూన్ ప్రజెంట్ లేదు, చేతితో వేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, చేతితో కాబట్టి ఎక్కువ రావట్లేదు. వేసాను చూడండి ఒకసారి, ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా క్లోజ్ చేసుకొని మనకైతే ప్లగ్ ఉందండి, ఇది ప్లగ్ కనెక్ట్ చేసుకోవాలి. స్విచ్ చేశాను. ఇక్కడైతే మనకి పవర్ బటన్ ఇస్తారండి. పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ టైం అయితే 130 minutes వస్తుందండి, 1 hour 30 minutes. దీంట్లో మనం ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. ఎక్కువ అంటే చాలా ఐటమ్స్ పెట్టుకొని 3.5 hours పెడితే ఫుల్ క్లీన్ అయిపోతాయి. ఇవేమో గ్లాస్ వేర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను నార్మల్గా కుక్ వేర్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని 1.5 hour పెడుతున్నాను, లేదా మనకి 1/2 hour కూడా పెట్టుకోవచ్చు. మనకైతే మెషిన్ ఆన్ అయింది, సౌండ్ స్టార్ట్ అయిందండి. ఒకసారి క్లీన్ అయ్యాక మళ్ళీ చూద్దాము. మనకైతే ఇప్పుడు 1 minute వాటర్ తీసుకుందండి. అక్కడ మిషన్ రన్ అయ్యి ఇప్పుడు వాటర్ అనేటివి పడుతున్నాయి, లోపల సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది ఒక 1.5 hour పడుతుందండి, బట్ క్లీన్ అవుతాయి. క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను.